హలో గాయ్స్, క్రికెట్లో మనకి ఏదైనా ఒక కంట్రీ తరపున రిప్రజెంట్ చేయడం అంటే అది చాలా ఒక అదృష్టంగా భావిస్తాం కదా. సో మరి ఇంత అదృష్టం వరించినప్పుడు కొంతమంది ప్లేయర్స్ దాన్ని సద్వినియోగం చేసుకోకుండా చాలా చిన్న ఏజ్లోనే రిటైర్మెంట్ ఇస్తూ ఉన్నారు. సో మరి ఎందుకు ఇస్తున్నారు అనే దాని గురించి తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, అర్థమైపోయింది మీకే. అయితే ఇక్కడ ఫస్ట్ ఈ లిస్ట్లో కనుక చూసుకుంటే మనకి నికోలస్ పూరన్ మొన్న కేవలం 29 ఇయర్స్ మాత్రమే అతనికి. ఈ ఏజ్లో చాలామంది కూడా అరంగేట్రం చేస్తూ ఉంటారు. మరి ఈ ఏజ్లో మరి అతను రిటైర్మెంట్ ఇచ్చేసాడు. మరి ఎందుకు ఇచ్చాడు భయ్యా అనే డౌట్ మీ అందరికి వచ్చిందా? సో దానికి సింపుల్ ఆన్సర్, ఎప్పుడైతే రిటైర్మెంట్ ఇచ్చాడో దాని తర్వాత రోజే మనకి MLC లీగ్లో అతను ముంబై న్యూయార్క్ టీంకి కెప్టెన్గా ఎంపికయ్యాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, అంటే అతని దగ్గర ఫిట్నెస్ ఉంది, ఆడగల సత్తా ఉంది, అయినా సరే రిటైర్మెంట్ ఇచ్చాడు అంటే ఇంకేంది రీజను? సో MLC లీగ్లో కొంచెం హై అమౌంట్ వచ్చింది. సో అర్థమైంది కదా రీజను. సో అదైతే అది పక్కన పెడితే మనకి ఈ లిస్ట్లో సెకండ్ వచ్చేసరికి ఉన్ముక్ చంద్. సో ఉన్ముక్ చంద్ చూసుకుంటే మనకి 2012లో అండర్-19 టీంకి వరల్డ్ కప్ కూడా అందించినట్టున్నాడు. మరి దాని తర్వాత IPL ఆడాడు, IPLలో కూడా కొంచెం పర్లేదు అనిపించాడు. దాని తర్వాత ఇండియన్ టీంకి ఛాన్సులు రాలేదు. మరి 28 ఇయర్స్ వచ్చేంత వరకు చూశాడు. 28 ఇయర్స్ వచ్చిన తర్వాత అతను రిటైర్మెంట్ ఇచ్చేసి USA వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి ఇంకా మంచి ఛాన్సులు ఉంటాయని చెప్పేసి. సో ఇప్పుడు చూస్తే కనుమరుగైపోయాడు. అది పక్కన పెట్టేద్దాం. మరి ఈ లిస్టులో ఇంకొక ప్లేయర్ ఉన్నాడు, మనకి ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన క్రీస్ వెట్టర్. సో అతను ఒక విధ్వంసం క్రియేట్ చేస్తాడని చెప్పాలి. సో 2010లో వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ చూస్తే మీకు అర్థమైపోయింది అతను ఎంత విధ్వంసకర బ్యాట్స్మెన్ అనేది. అయితే ఫైనల్లో కూడా 2010 ఫైనల్లో కూడా అతను ఆస్ట్రేలియా మీద ఒక 63 రన్స్ ఏం చేసినట్టున్నాడు. సో మరి అతను చూసుకుంటే 27 ఇయర్స్ అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చాడు. మరి దీనికి ఒక రీజన్ ఉంది, అతనికి కొంచెం కంటికి గాయమైందని చెప్పేసి అతను రిటైర్మెంట్ ఇచ్చాడు, ఇది ఓకే. సో మరి అది పక్కన పెడితే ఇంకొక ప్లేయర్ ఉన్నాడు, మునాఫ్ పటేల్ అప్పుడు రిటైర్మెంట్ ఇచ్చి మనకి ఓడే వరల్డ్ కప్ అప్పుడు కూడా ఉన్నాడు కదా 2011. సో ఎప్పుడైతే ఆ 2011 ఓడే వరల్డ్ కప్ గెలిచామో సో దాని తర్వాత వెంటనే అతను రిటైర్మెంట్ ఇచ్చేసాడు. అప్పుడు అతని ఏజ్ ఎంతో తెలుసా? కేవలం 28 ఇయర్స్ మాత్రమే. సో మరి ఇటువంటి ప్లేయర్స్ మరి వాళ్ళకి ఆ ఫిట్నెస్ ఉన్నా, ఆడగల సత్తా ఉన్నా సరే ఎందుకు రిటైర్మెంట్ ఇస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. సో కొంతమంది ప్లేయర్స్ చూసుకుంటే ఏకంగా మొన్న హెన్రిక్ క్లాస్ని కూడా చూసాం కదా. సో మరి అతను కాంట్రాక్ట్ కూడా వద్దని చెప్పేసి మొత్తం రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నా అని చెప్పేసి ఇచ్చేసాడు. సో అయినా సరే మరి IPL ఆడట్లేదంటే IPL ఆడుతున్నాడు. సో మరి దీని అందరికీ రీజన్ ఏంటి అంటే మీకు అర్థమైపోయి ఉండేది కదా. సో మరి ఆ రీజన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి.